టీడీపీ హయాంలోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని శాసనమండలి సభ్యులు డాక్టర్ వేపాడ చిరంజీవిరావు అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన పోయి ప్రజాపాలన వచ్చిందన్నారు. టీడీపీ ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. టీడీపీ హయాంలో 11 డిఎస్సి తీశారు. టీడీపీ హయాంలో మాత్రమే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డిఎస్సిపై మొదటి సంతకం చేశారని తెలిపారు. నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సంతకం డిఎస్సి విధి విధానాలపై పెట్టారు అని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను అన్ని విధాలా మోసం చేశారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన సరిగ్గా చేయలేదని, వాస్తవాలను ఒప్పుకోవడం లేదు అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ప్రమాణ స్వీకారం కాలేదు. రాష్ట్రంలో చాలా స్పష్టంగా నియంత పాలన నుండి ప్రజాపాలన వైపు అడుగులు వేస్తున్నట్లు, నిరుద్యోగుల అనుకూల ప్రభుత్వంగా మారుతున్నట్లు, ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయ విద్యలో నాణ్యత పెరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నిటి మనకు తెలియవస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశం పార్టీ 1983లో ఏర్పడిన తర్వాత, 83లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఉపాధ్యాయ విద్యకి తెలుగుదేశం పార్టీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఒక్కసారి చూద్దాం. 1983 ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈరోజు 2024 నారా చంద్రబాబు నాయుడు గారు మరలా నాలుగోసారి 4-0 ముఖ్యమంత్రి అయ్యే వరకు ఒకసారి పాఠశాల విద్యని, ఉపాధ్యాయ ఉద్యోగాలని పరిశీలిస్తే 1983 నుంచి 2024 వరకు మొత్తం 14 డిఎస్సీలు తీశారు, జనరల్ రిక్రూట్మెంట్. ఈ 14 డిఎస్సీల్లో 4 డిఎస్సీలు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో తీయబడ్డాయి. 11 డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ కాలంలో తీయబడ్డాయి. ఈ 11 డిఎస్సీల్లో అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకాన్ని మెగా డిఎస్సిపై పెట్టడం జరిగింది. లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న డిఎస్సిపై తొలి సంతకం పెడితే నిన్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఆ డిఎస్సి విధి విధానాలన్నింటినీ రూపొందిస్తూ తొలి సంతకాన్ని నారా లోకేష్ బాబు గారు కూడా డిఎస్సి పైన పెట్టడం జరిగింది. నిన్న మొట్టమొదటి రాష్ట్ర కేబినెట్ నిర్వహిస్తే ఈ రాష్ట్ర కేబినెట్లో ఎక్కువ చర్చ దేనిపై జరిగిందంటే డిఎస్సి టెట్ పైనే జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యకి, ఉపాధ్యాయులకి, నిరుద్యోగుల్లో ఉద్యోగాలు కల్పించడంలో చూపిస్తున్న శ్రద్ధ పట్ల ఎంత అవగాహన ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. 5 సంవత్సరాలు అనేక కష్టాలు పడ్డారు. సంవత్సరానికి సుమారు ₹1,00,000 ఖర్చు పెట్టి 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకున్నారు, రూముల్లో ఉన్నారు, వ్యయ ప్రయాసాలకు లోనయ్యారు. ఇంకొక కొద్ది రోజులు వేచి ఉండండి. ఇప్పటికే డిఎస్సిపై సంతకం పెట్టడం జరిగింది. జూలై 1st వీక్లో నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకా అనేక రకమైన నిరుద్యోగులు ఉన్నారు. కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఏఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ మేము కోరేది ఏంటంటే మీరు ప్రణాళికాబద్ధంగా చదువుకోండి. నిన్న మేము 3 ఎమ్మెల్సీలు కలిసి నారా లోకేష్ బాబు గారిని కలిసి నిరుద్యోగుల తరఫున కొన్ని రిక్వెస్ట్లు, కొన్ని డిమాండ్లు మేము విద్యాశాఖ మంత్రి ముందు ఉంచాం. అందులో ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే, ఒకటి, గ్రూప్ 2ని 2 నుంచి 3 నెలలు వాయిదా వేయాలి అని అడిగాం. ఎందుకంటే గ్రూప్ 2లో కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒక పేపర్ని పెట్టారు, 75 మార్కులది. కొత్తగా పెట్టడం వల్ల దీనికి సంబంధించి ప్రామాణికమైన పుస్తకాలు మార్కెట్లో లభించకపోవడం వల్ల గ్రామీణ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ నిరుద్యోగులు ప్రతినిధి మేము. అందుకే నిరుద్యోగులందరి తరఫున మేము విద్యాశాఖ మంత్రి గారిని కలిసి, సార్ గ్రూప్ 2 ఎగ్జామ్ని 2 నుంచి 3 నెలలు వాయిదా వేయండి, విద్యార్థులందరూ కోరుకుంటున్నారంటే లోకేష్ బాబు గారు దీనికి అనుకూలంగా స్పందించారు. వెంటనే మళ్ళీ మా 3 ఎమ్మెల్సీని ఏబీపీఎస్సీ కార్యాలయానికి వెళ్ళాం. ఏబీపీఎస్సీ కార్యాలయానికి వెళ్తే అక్కడ చైర్మన్ గారు అందరూ ఉన్నారు.
సెక్రటరీ గారితో కూర్చొని చర్చించి నిరుద్యోగుల తరపున ఈ సమస్య